వాస్తురీత్యా మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీకైనా క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును. మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ సమీపంలో ఎంతో పురాతనమైన చరిత్ర కలిగిన నాగాయలంక రామలింగేశ్వర స్వామి గుడి వద్ద ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఒక అపురూపమైనటువంటి ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ఈ ఘటనను చూసేందుకు భక్తులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. భారీగా ఆ క్షేత్రానికి తరలి వస్తూ ఉంటారు. నాగాయలంకలోని పవిత్ర శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉండే కృష్ణా నదీ తీరంలో కార్తీక మాసం ఆఖరి రోజుల్లో వందల సంఖ్యలో పాములు దర్శనమివ్వటం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి వాటి సంఖ్య పదుల్లో కాదు వందల్లో కనిపిస్తోంది. వందల్లో పాములు ఉండటంతో ఈ విషయం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. స్క్రీన్ మీద మీరు చూడండి ఒకసారి. ఆలయం వెనక ఉన్న నదీ ప్రవాహంలో ఈ పాములు ఎంత స్వేచ్ఛగా తిరుగుతూ కనిపిస్తున్నాయి చూడండి. ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది పాములు ఆ నీటిలో తేలియాడుతూ అటు ఇటు తిరుగుతూ దర్శనమిస్తున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా మాకు పాములు ఈ కార్తీక మాసం చివరి రోజుల్లో కనిపించడం సాధారణమే, కానీ ఇంత పెద్ద సంఖ్యలో ఇన్ని వందల కొద్ది పాములు ఈ విధంగా కనిపించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఆ రామలింగేశ్వర స్వామి కృప కోసం ఈ ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రం కాబట్టి ఆ స్వామి కోసమే వచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం అని చెప్పి భక్తులు కూడా చెప్తా ఉన్నారు. సాయంత్రం వేళల్లో కృష్ణానది నుంచి బయటకు వచ్చిన వందలాది పాములు రామలింగేశ్వర స్వామి గుడి వైపుగా వస్తూ రాత్రి సమయంలో దేవాలయం ఆవరణలో సంచరిస్తాయని భక్తులు చెప్తా ఉన్నారు. రాత్రంతా స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఉదయం సంధ్యా వేళల్లో అవి మళ్ళీ మెల్లగా నది లోపలికి వెళ్ళిపోతాయంటూ నమ్ముతా ఉన్నారు. స్క్రీన్ మీద మీరు చాలా స్పష్టంగా ఆ పాములు ఏ విధంగా తిరుగుతున్నాయో కూడా చూడొచ్చు. ఈ మాసంలో పాములు మాకు కనిపిస్తూనే ఉంటాయి, కానీ ఈ సంఖ్యలో చూడటం అనేది ఈ సంవత్సరమే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇంత పెద్ద సంఖ్యలో వందల కొద్ది పాములు అని భక్తులు చెప్తా ఉన్నారు. కార్తీక మాసం అంటే శివుడికి ఎంత ప్రీతిపాత్రమైన మాసమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నెలలో స్వామిని దర్శించుకోవటానికి స్వయంగా ఆ నాగేంద్రుడే పాముల రూపంలో వస్తున్నాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ సమయంలో ఈ పాములు ఎవరికీ ఎటువంటి హాని కలిగించకపోవటం మరొక విశేషం. ఆ పాములు ఎవరిని ఏమీ చేయవు. ఆ నీటిలోనే ఈ కార్తీక మాసం చివరి రోజుల్లో ఆ రామలింగేశ్వర స్వామి కోసం వచ్చి ఈ విధంగా తిరుగుతూ ఉంటాయి, మళ్ళీ ఆ నీటిలో కలిసిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని దశాబ్దాలుగా ఈ గుడికి వస్తున్నాం, కార్తీక మాసంలో దర్శనం చేసుకుంటా ఉన్నాం, వెళుతూ ఉన్నాం, పాములను చూస్తున్నాం, కానీ ఈ పాముల వల్ల ఎవరికైనా అపాయం కలిగిందని చెప్పి ఎప్పుడూ కూడా మేము వినలేదు. అవి ఆధ్యాత్మిక చింతనతో ఉండే పాములు. అవన్నీ కూడా ఆ రామలింగేశ్వరుడి ఆ నాగేంద్రుడి స్వరూపాలు అని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ దృశ్యం ఒక అద్భుతమైనటువంటి సంఘటన మాత్రమే కాదు, శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కరుణకు, ఈ క్షేత్రం యొక్క పవిత్రతకు నిదర్శనమని భక్తులు చెప్తున్నారు. దీని కారణంగా కార్తీక మాసంలో నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం ప్రాశస్త్యం మరింతగా పెరిగి భక్తుల రద్దీ రోజురోజుకు అధికమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతా ఉన్నాయి. ఈ ఆలయం గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ సంఖ్యలో పాములు రావటం అనేది అంతా ఆ శివుడి కటాక్షం వల్లే ఇదంతా జరుగుతుంది. భక్తులు కూడా వాటిని చూసి నమస్కరించి ఆ నాగేంద్రుడి స్వరూపం అని భావించి వాళ్ళందరూ కూడా వాటికి నమస్కరించి ఆ శివుడికి దర్శనం చేసుకుని మళ్ళీ తన్మయత్వంతో ఒక ఆధ్యాత్మిక భావంతో గుడిని వదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కార్తీక మాసం సందర్భంగా ఇవి చాలా స్పష్టంగా మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఆ గుడిని దర్శించుకునే వాళ్ళు తప్పనిసరిగా కృష్ణా నదిలో ఉన్నటువంటి ఆ పాముల్ని, ఆ నాగేంద్రుడిని చూసి తర్వాత ఆ రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్ని వందల కొద్ది పాములు, నాగేంద్ర స్వరూపాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతోంది.